అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. కూటమి ప్రభుత్వం ఏ ముహూర్తాన ఉచిత బస్సు ప్రవేశపెట్టిందో కానీ అన్ని శుభ పరిణామాలే జరుగుతున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ఉచిత బస్సు విషయానికి వస్తే మహిళలు ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు, మరి మగవాళ్ళకి ఆక్యుపెన్సీ లేదు అన్న మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఈ ఉచిత బస్సు మీద ఇప్పుడు వినబడుతున్న మాటలు చూస్తుంటే, వార్తలు వింటూ ఉంటే చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఈ విషయంలోకి మనం వెళ్ళబోయే ముందు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ సూపర్ 6 ఎన్నికల హామీ అయిన మహిళల ఉచిత బస్సు పథకాన్ని గత ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఈ విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు రోజుకి 20 లక్షల మందికి పైగా మహిళలు ఈ ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ సంఖ్య నానాటికి పెరుగుతుంది. ప్రభుత్వం కూడా అదనపు బస్సులను కూడా కేటాయించిన పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఏది ఏమైనా ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత బస్సు మీద అధ్యయనం చేయించింది. అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది, బాగుందా, లేదా ప్రజల్లోంచి వ్యతిరేకత వస్తుందా, అసలు ఉచిత బస్సు ప్రజలకు ఉపయోగపడుతుందా, లేదు సద్వినియోగమా దుర్వినియోగమా, ఇన్నింటి మీద అంటే ఒక ప్రభుత్వం ఒక పథకాన్ని ఇచ్చిన తర్వాత ఆ పథకం సద్వినియోగమా దుర్వినియోగమా మరి తేల్చుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకనే మరి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం మీద అధ్యయనం చేయించారనమాట. మరి అయితే ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక అధ్యయనంలో షాకింగ్ విషయం బయటపడింది. ఆ ప్రకాశం జిల్లా పోలీసులు తాజాగా ఉచిత బస్సు పథకం అమలు తర్వాత మారిన పరిస్థితులపై ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా సమర్పించారట. అది చంద్రబాబు నాయుడు గారు చూసి షాక్ అయ్యారట. మొన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులతో వర్చువల్గా ఒక సమీక్ష నిర్వహించారు. అందులో వారు ఉచిత బస్సు పథకం కారణంగా తమ జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందట. ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ విషయాన్ని సాక్షాత్తు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు వివరాలు అయితే అందజేశారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ప్రకాశం జిల్లాలో పోలీసులు ప్రభుత్వానికి ఉచిత బస్సు పథకంపై అందించినటువంటి రిపోర్ట్లో ఈ పథకం అమలు ముందుతో పోలిస్తే ఇప్పుడు 19% రోడ్డు ప్రమాదాలు మరణాలు కూడా తగ్గాయని చెప్పుకొని వచ్చారు. ఏది ఏమైనా చాలా హ్యాపీ అయిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఈ ప్రకాశం జిల్లాలోనే కాదు, ఇలా ప్రమాదాలు భారీ తగ్గింది కదా, ఇట్లా ఈ జిల్లాలోనే కాకుండా మిగిలిన జిల్లాల్లో కూడా ఎలా ఉందో ఏంటో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేయించాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఏది ఏమైనా అధికారులు ఇతర జిల్లాల్లో ఉచిత బస్సు కారణంగా రోడ్డు ప్రమాదాలపై పడిన ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు కూడా వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఉచిత బస్సు ఈ విషయానికి వస్తే మనకి ఈ బస్సుకి డబ్బులు ఇవ్వాల్సిన, అంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం బెరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు బస్సుకి టికెట్ ఉందనుకోండి, ఏం బస్సు ఎందుకు ఎక్కాలి? బస్సు కంటే స్పీడ్గా తీసుకెళ్లే ఆటో ఎక్కొచ్చు కదా, లేదా ఇంకా తీసుకెళ్లే కార్ ఎక్కొచ్చు కదా, ఇంకా తీసుకెళ్లే వేరే రవాణా సౌకర్యం ఉన్నటువంటి వాహనం ఎక్కొచ్చు కదా. ఇట్లా ఆలోచించేవాళ్ళు ఉచిత బస్సు లేనప్పుడు. అప్పుడు ప్రమాదాలు ఎక్కువ జరిగేవి. అంటే రకరకాలు, ఏ వాహనం అని మనం చెప్పలేము, రకరకాల ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బస్సు ఉచితం అవడం వల్ల, ఈ ఉచిత బస్సులో ప్రయాణం చేయడం వల్ల మరి ఆర్టీసీ ప్రయాణం సుఖవంతం శుభప్రదం అని మనకి వెనకాల స్లోగన్ రాసి ఉంటుంది. ఆ విధంగానే ప్రమాదాలు బారిన పడకుండా ప్రయాణికులందరూ కూడా ప్రమాదాల రేటు కూడా తగ్గింది అని ప్రకాశం పోలీసులు ఒక రిపోర్ట్ కూడా అందించడం జరిగింది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై చాలా హర్షంతో సంతోషంతో ఉంది. ముఖ్యంగా ఇటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు, అంటే ఒక పథకాన్ని మనం ప్రవేశపెట్టినప్పుడు కానీ, లేదా ఒక ప్రయోగం మనం చేస్తున్నప్పుడు కానీ అందులో సత్ఫలితాలా లేదా దుర్నిమిత్తాలు ఏమైనా కనపడుతున్నాయా అన్నది మనకి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడే మనకు తెలుస్తుంది. అంటే క్షేత్రస్థాయిలో ఆ ప్రయోగాన్ని చేసినప్పుడే మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా కొత్తగా ఈ ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇట్లా ప్రమాదాలు బారిన పడకుండా ప్రమాదాలు 90% ప్రమాదాలు తగ్గడం, ఇట్లాగే చాలా హ్యాపీగా చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు. అలాగే ఈ ఉచిత బస్సు పథకాన్ని ఇప్పుడు ఈ రోజుల్లో మహిళలు అయితే చాలా అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. వాళ్ళు మగవాళ్ళకి ఆక్యుపెన్సీ లేకుండా, అంటే మగవాళ్ళు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నా వాళ్ళకి కూర్చోవడానికి కూడా సీట్లు లేకుండా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ అవసరాలు వాళ్ళవి, మరి వీళ్ళ అవసరాలు వీళ్ళవి. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకే కాదు, ఇప్పుడు మరొక శుభవార్త కూడా తీసుకుని వచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం వాళ్ళకి కనిపించింది ఈ నెల 18వ తారీఖు నుంచి. అంతేకాదు ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా ఉంది. దివ్యాంగులతో ఎస్కార్ట్గా వచ్చేవారికి, అంటే దివ్యాంగులతో పాటు తోడుగా వచ్చే వాళ్ళకు కూడా టికెట్ ధరలో 50% రాయితీ కల్పిస్తున్నారట. ఇక దివ్యాంగుల సంక్షేమం, సామాజిక సమగ్రతను బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంద్రధనుసు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది దివ్యాంగులకి. ఈ పథకం ద్వారా అర్హులైన దివ్యాంగులందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అలాగే వీళ్ళ కూడా ఎవరైతే ఎస్కార్ట్గా సహాయకులుగా వచ్చారో వాళ్ళకి కూడా
టికెట్లో 50% రాయితీ కూడా కల్పించింది. ఏది ఏమైనా 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ సౌకర్యం వర్తిస్తుందట. ఉచిత రవాణా సౌకర్యం డిస్కౌంట్ ఆప్కో ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాట్లు చేశారు. మరి ఏ బస్సులో ప్రయాణం ఉచితం అన్నది కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. దివ్యాంగులకు 5 కేటగిరీల్లో బస్సులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. సిటీ ఆర్డినరీ, అలాగే మెట్రో ఎక్స్ప్రెస్, అలాగే పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. అంతే కదండి, వారికి ఎస్కాట్గా వచ్చే వాళ్ళకి మనం చెప్పుకున్నాగా 50% రాయితీ కూడా ఇస్తున్నారని. ఇది మార్చి 18వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ పథకం అధికారికంగా ప్రారంభించబడుతుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో కూడా వస్తుంది. దివ్యాంగుల సామాజిక భాగస్వామ్యాన్ని పెంచడం, వారికి సులభమైన రవాణా సౌకర్యం కల్పించడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం అని అధికారులు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకుని వచ్చారు. ఈ పథకం ద్వారా వేలాది మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఏది ఏమైనా ఈ ఉచిత బస్సు పథకాన్ని మహిళలు ఉపయోగించుకుంటున్నారు, దివ్యాంగులు ఉపయోగించుకుంటున్నారు, అలాగే ఎవరైతే స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇక్కడ నేను మీ అందరికీ చేసే విన్నపం ఒకటే, ఇది పరీక్షల సమయం, ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి, అలాగే మరికొద్ది రోజుల్లో 10th ఎగ్జామ్స్ జరుగుతాయి, అలాగే మరికొద్ది రోజుల్లో ఇంకా మిగిలిన ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరీక్షా కేంద్రాలకి వెళ్ళాలి అన్న హడావుడిలో ఉంటారు. కాబట్టి మహిళలు ఎవరైతే ఎక్కువగా ఈ ఫ్రీ బస్సును ఉపయోగించుకుంటున్నారో మహిళలు కూడా వారికి సమానమైన వాటా, అంటే వాళ్ళకి కూడా ఒక సమానమైన హక్కును కల్పించి వాళ్ళకి సీట్లు ఇచ్చి విద్యార్థులకు సహకారాలు అందిస్తే వాళ్ళ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మార్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే అసలే పరీక్షా సమయం, సంవత్సరాలు చదివి వాళ్ళు పరీక్షలు రాసేటువంటి సమయం కాబట్టి వాళ్ళకి సరైన సమయంలో బస్సులు అందాలన్నా, సరైన సమయంలో వాళ్ళకి సీట్లు అందాలన్నా వాళ్ళు స్ట్రెస్తో ఉంటారు. వాళ్ళు ఎంతో ఒత్తిడితో ఉండి పరీక్షలు రాయడానికి వెళ్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో ఈ ఫ్రీ బస్సుని వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలి. కాబట్టి మీరు కూడా వాళ్ళకి సహకరించి ఈ ఫ్రీ బస్సుని మరింత అద్భుతమైన పథకం కింద మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇది స్త్రీ శక్తి పథకం కింద ఆంధ్రప్రదేశ్ సర్కార్ మహిళలకు ఇచ్చినటువంటి అద్భుతమైన వరం. కాబట్టి ఇది అందరూ వినియోగించుకోవాలి, అందంగా వినియోగించుకోవాలి, ఆనందంతో ఇంటికి వెళ్ళాలి. అందుకనే మీరు విద్యార్థులతో పాటు మీరు ప్రయాణాలు చేయండి, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వండి, మీరు తీసుకోవాల్సినటువంటి హక్కులను మీరు తీసుకోండి. ఏది ఏమైనా ఈ ఉచిత బస్సు ఆంధ్రప్రదేశ్లో మంచి సత్ఫలితాలనే అందిస్తుంది అన్నది ప్రతి ఒక్కరి మాట. మరి ఈ ఉచిత బస్సుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.